సిద్దిపేట జిల్లా నాండ్రుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గౌడ సంఘం సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా మారిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందించామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో రైతులకు సరిపడా సాగునీరు, విద్యుత్ అందడం లేదన్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా సాయం కూడా రైతుల ఖాతాల్లో జమ కాలేదని, ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపిస్తుందన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని హరీష్ రావు చెప్పారు. వార్షికోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మరి ఈ సందర్భంగా మా గౌరవ సోదరి మనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా గతంలో అనేక పనులు చేసుకున్నాం. మా గౌడ్స్కు ఒక 5 ఎకరాల స్థలం కావాలని కోరితే కూడా ఇక్కడ 5 ఎకరాల స్థలాన్ని కూడా ఇప్పించుకొని చెట్టు పెట్టుకోవాలనే విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ గుడి కోసం కూడా గతంలో రవీంద్రరావు గారు చెప్పి గ్రానైట్ కానీ ₹1,00,000 గ్రిల్స్ కానీ రేకులు కూడా ఇప్పించినాం. ఇప్పుడు కూడా మన రవీంద్రరావు గారు ఫోన్ చేసి మరో ₹1,00,000 మీకు ఆర్థిక సహాయం అందించాల్సింది కూడా వారికి చెప్పడం జరిగింది. అంటే రోడ్డు నుంచి గుడి దాకా కూడా మెయిన్ రోడ్ నుంచి గుడి దాకా రోడ్ వేయాలని మీరు అందరూ కోరితే కూడా మన గతంలో మనం సీసీ రోడ్ కూడా గౌరవ సంఘానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా చక్కగా మనం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా చేసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. సరే, ఇప్పుడు మళ్ళీ కొన్ని కొత్త విషయాలు మా అధ్యక్షుడు మల్లేశం గారు చెప్పారు. తప్పకుండా దశల వారీగా ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రతి చిన్న కార్యక్రమంలో కూడా ఉన్నాం, ప్రతి పండుగలు కూడా వచ్చినా మీరు అడిగిన ప్రతి పని కూడా చేస్తాం. ఎల్లమ్మ గుడి సిద్ధోగం ఎప్పుడు జరిగినా, కళ్యాణం ఎప్పుడు జరిగినా ప్రతిసారి కూడా ఎంత పనున్నా కూడా రావడం జరిగింది. తప్పకుండా ఎప్పుడు కూడా మిస్ కాలేదు, ఈసారి కూడా మిస్ కావద్దని చెప్పి మీ మీద ఉండే ప్రేమ అభిమానంతోనే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాం. అమ్మవారి దయ ఉంటే తప్పకుండా అంత